రాసుకో 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 అదేరే రాసుకో రాసుకో ఈ పూట ఒక పాట పాడుకో పాడుకో ఆ పాట ఈ పూట ట్యూన్ కట్టినా? అవునే ఆయన ఉన్నప్పుడు ఇవన్నీ వాయించేవారే ఏమిటో పేకాడేవాడికి పక్కన ఒక ఆడే చెయ్యి, తాగేవాడికి పక్కన ఒక తాగే నోరు లేకపోతే ఎలా తోచదో ఈ సంగీతం కూడా అంతే. పాడేవాడికి వాయించేవాడు, వాయించేవాడికి పాడేవాడు లేకపోతే మైండ్ ఏం పనిచేయదు, అలా ఉండిపోతుంది. ఓహో, అందుకేనా బాగా పాడతాడు కాబట్టి డాన్స్ చేసేవాడంటే ఇష్టం. అదేనే, నేను అదే చెప్పబోతున్నాను. మీ బావకి నీ మీద బాగా ప్రేమ కలగాలంటే నువ్వు వెంటనే డాన్స్ వేసుకోవాలి. మరి నేర్పేవాళ్ళు ఎవరు? దానికే ఉందే, నాలుగు ఫోన్లు పడతాను. సరే, ఫోన్ ఎక్కడ? హలో, Hello? who is smoking? I am smoking. What do you want? I want to dance teacher. It's the income tax office. I am sorry. Hello? Hello? Bottle Rich? హలో, హలో, వెంకయ్యమ్మా, నువ్వా? సరే గాని మీ మనవరానికి డాన్స్ ఎక్కడ నేర్పిస్తున్నావా? కొత్తగా రాధనే అమ్మాయి డాన్స్ స్కూల్ పెట్టింది, అందులోనే తళాంగుతో తరికిటతో తళాంగుతో తరికిటతో తత్తై తాహా దిత్తై తాహా తత్తై తాహా దిత్తై తాహా. రాదంటే ఎవరమ్మా? నేనండి. ఏం లేదు, డాన్స్ నేర్చుకోవాలని. నేనేం డాన్స్ నేర్చుకోకూడదా? ఏది నేను గెంచినట్టు మీరు గెంతండి చూద్దాం. గెంతండి. ఇది సున్నుండల సరికమ్మా. రూపు చూడ చక్కనుండు, వయసు చూడ ఎక్కువుండు, లోన సరుకు చూడ. సంగతి చూడు. ఏం లేదండి, నేను డాన్స్ నేర్చుకోవాలి. ఏమిటి ఎలా చూస్తున్నారు? పెళ్ళయింది, దీని డాన్స్ ఏమిటానా? మా బావకి డాన్స్ అంటే బాగా ఇష్టం అండి, కానీ నాకు డాన్స్ రాదు, అందుకే నేర్చుకున్నాను. సలహా ఇచ్చానమ్మా. ఎవరో అనుకున్నాము, ఎవరో కొత్త అమ్మాయి వచ్చిందన్నారు. తీరా చూస్తే నువ్వు. నేర్పుతాను, కానీ పట్టుదలతో నేర్చుకోవాలి. తత్తై తాహా దిత్తై తాహా తత్తై తాహా దిత్తై తాహా దిద్దితై 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 తలాంగుతోంత దిత్తర్. చూడు ప్రియా, తప్పు చూడు. దిద్దితై 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 తలాంగుతోంత దిత్తరిగిదొంత తలాంగుతోంత దిత్తరిగిదొంత తలాంగుతోంత దిత్తరిగిదొంత. చెయ్యి. 1 2. తలాంగుతోంత దిత్తరిగిదొంత తలాంగుతోంత దిత్తరిగిదొంత. నువ్వేటే ఎంతసేపు అమ్మాయి నేర్పించుదంట? నేను చేస్తాను చూడు. దిద్దితై 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 దిద్దితై. ఏమిటండి ఇవాళ ఎప్పుడు వచ్చారు? రేపు ఉగాది పండుగ కదా, నీకు పాపకి బట్టలు తీసుకొచ్చాను. ఇంత రాత్రి పూట? ఏ రాత్రి అయితే రాకూడదా? ఎవరు పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్నారు, నేను ఒంటరిగా ఇక్కడ ఉంటున్నాను. ప్రియకి తెలిస్తే తెలిస్తే ఏమవుతుంది? నన్ను అనుమానిస్తుంది.
నీకు నాకు సంబంధం ఉంది అంటుంది, ఇంట్లోకి వెళ్ళిపోతానంటుంది. అంతేగా? నా గురించి కాదండి, నన్ను ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు. అయినా ఎవరు ఏదో అనుకుంటారని మాత్రం నేను బ్రతకడం లేదు. రాధ, నేనుండి ఇప్పటికే నీకు దూరం అయ్యాను, ఇక్కడికి రాకుండా ఇంకా దూరం కమ్మంటావా? తప్పదండి. మీకోసం కాకపోయినా నా కోసమే దూరంగా ఉండాలి. నీకోసం దూరంగా ఉండమంటే ఉంటాడు, మన బిడ్డకు మాత్రం దూరంగా ఉండలేదు. మేమిద్దరం సుఖంగా ఉండాలంటే మీరు దూరంగా ఉండి తీరాలి. రాధా, నేను ఇక్కడికి రానంత మాత్రాన మీ మనసులో నేను లేనని అనుకోనండి. ఒక మగాడు 100 మంది మగాళ్ళతో కలిసి 100 చోట్ల తిరిగినా ఎవరూ పట్టించుకోరు. అదే ఒక్క ఆడదాంతో మాట్లాడితే ఆ 100 మంది మిమ్మల్ని చూస్తారు. నా కోసం, మన బిడ్డ కోసం, మా సుఖం కోసం మీరు దూరంగా ఉండాలి. అలాగే రాధ, ఇక్కడికి వస్తే నాకు తృప్తిగా ఉంటుంది అనుకున్నాను, రాకపోతే నీకు తృప్తిగా ఉంటుంది అంటున్నావు. నాకు కావలసింది నీ తృప్తి. హలో, బావా, నువ్వు వెంటనే బయలుదేరి రావాలి. దేనికేమిటి? నేను ఇప్పుడు రెడీగా ఉన్నాను, నువ్వు రాగానే మొదలెట్టేస్తాను. ఏమిటి? ఏంటండి? డాన్స్. డాన్సా? నా డాన్స్ రాదనేగా నువ్వు నన్ను బాగా చూడటం లేదు. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పేంటి? భర్తకు నచ్చిందే భార్య చెయ్యాలి, అందుకని ఒక గురుగారిని పెట్టుకున్నాను. నువ్వు వెంటనే బయలుదేరి రావాలి, 2 నిమిషాల్లో. ఓకే, థ్యాంక్ యూ. ఏంటిది, హాల్ అంతా ఖాళీగా ఉంది, సోఫాలయ్యి క్లీన్ చేశాను. డాన్స్ చేయాలంటే ఖాళీగా ఉంటారు కదా, అందుకని అన్ని ఖాళీ చేయించేశాను. మొదలెట్నా? ఏంటి? 1 నిమిషం. ఏమండో గురువుని గారు, బావా, షీఈ్ మై డాన్స్ గురువుని. చెప్పానుగా, మా శ్రీవారు వీరే. నువ్వు సితార్ మొదలెట్టు బావా, నేను డాన్స్ మొదలెడతాను. మీరు కానివ్వండి. ఒకటే ఉదయం, మనిషికి ఒకటే హృదయం. సూర్యునికొకటే ఉదయం, మనిషికి ఒకటే హృదయం. ఆ ఉదయం ఎవరిదో, ఈ హృదయం ఎవరిదో. సూర్యునికొకటే ఉదయం, మనిషికి ఒకటే హృదయం.
పోకకు వెలుతురు రాకకు వారధి హృదయం ప్రేమ పోకకు త్యాగం రాకకు సారథి హృదయం చీకటి పోకకు వెలుతురు రాకకు వారధి హృదయం ప్రేమ పోకకు త్యాగం రాకకు సారథి హృదయం అది వెలిగే ఉదయం ఇది కరిగే హృదయం ఆ ఉదయం ఎందరిదో ఈ హృదయం ఎవరిదో సూర్యునికొకటే ఉదయం మనిషికి ఒకటే హృదయం జాబిలి విరిసిన భానుడు వెలిసిన ఒకటే అవకాశం కళలు తీరిన కథలు చదివిన ఒకటే అనురాగం జాబిలి విరిసిన భానుడు వెలిసిన ఒకటే ఆకాశం కళలు తీరిన కథలు చదివిన ఒకటే అనురాగం అది మాలని ఆకాశం ఇది మాలని అనురాగం ఆకాశం ఎందరిదో అనురాగం ఎవరిదో సూర్యునికొకటే ఉదయం మనిషికి ఒకటే హృదయం ఆ ఉదయం ఎందరిదో ఈ హృదయం ఎవరిదో ఏమిటమ్మా అమ్మా అమ్మాయి అమ్మాయి ఏంటి నీకు డాన్స్ పాడు ఎందుకే అమ్మా అమ్మాయి ఈ డాన్స్ బాగుంది చాలా బాగుందమ్మా మీరేదో బాగా చెప్పాలి బాగుందా డాన్స్ ఎలా ఉంది బాగుంది ముట్టి బాగుందా చాలా బాగుందా చాలా బాగుంది ఇంత పట్టుదలతో నేర్చుకుంటాం అనుకున్నాను కలిగిరి పడిపోయింది కానీ ఇంకా చేయాల్సి చాలా వద్దు పడుకో ఇదంతా మా గురుగారు చలవ థ్యాంక్స్ చెప్పు ఏమండి రాధాదేవి గారు అశోకవనంలో సీత నటరాజు ముందు రాధా వాట్ ఇస్ దిస్ చూడండి మన ఇద్దరి కోసం ఒకే రకమైన చీర తీసుకొచ్చాను ఏదో పండగ రోజున మన ఇద్దరు ఇవి కట్టుకోవాలి తీసుకోండి ఎందుకేంటండి మీరు డాన్స్ నేర్పించారు మా బావకు నచ్చింది ఐఎమ్ హ్యాపీ అవునండి మీరు డాన్స్ నేర్పించేటప్పుడు తప్ప ఎప్పుడు ఏదో ఆలోచిస్తుంటారు ఏమిటి ఏమైనా పోగొట్టుకున్నారా ఇలా ఏంటి చచ్చా ఏముంది పోగొట్టుకోవడానికి నాకు తెలుసు మీరేం పోగొట్టుకున్నారో వాళ్ళ నాన్నని అఫ్కోర్స్ ఇదంతా మీ పర్సనల్ విషయాలు అనుకోండి వచ్చింది వచ్చినట్టు పోక ఉన్నదంతా నెత్తినేసుకుంటుందని మీరు అనుకోకపోతే ఒకటి అడుగుతాను మీ ఆయన్ని వదిలేశారా నా అదృష్టం నన్ను వదిలేసింది ఈ సీతమూరు పాపం నాకు చెప్పండి ఇంత అందంగా ఉన్న మిమ్మల్ని బంగారం లాంటి బిడ్డలు వదిలేసి వెళ్ళిపోయాడంటే వాడు సన్నాస్ రాజాన అయి ఉండాలి రంగేళి రాజాన అయి ఉండాలి రెండు కాదు ఆయన మనిషి మనసున్న మనిషి చట మనసుంటే మిమ్మల్ని ఇలా వదిలేసి వెళ్తారా వాడు అడ్రస్ ఇవ్వండి టాప్ లేపు తీసుకొచ్చి ఇక్కడ డాన్స్ చేస్తాను లేదమ్మా
పట్టపగలు చీకటి పడితే ఆ తప్పు సూర్యుడికి అవుతుంది. అడ్డుపడ్డ మబ్బుది గాని మబ్బులు ఎంతసేపు ఉంటాయండి? అవి పోగానే వెళ్తూ రుచిస్తుందిగా. ఆ మబ్బులు వెళ్ళేసరికి నిజంగానే చీకటి వస్తే ఏమోనండి, కొందరికి లేక బాధ, కొందరికి ఉండి లేక బాధ. మీరేమో మా వారు మంచివారు కానీ లేరు అంటున్నారు. కానీ మా వారు ఉన్నారు, మంచివారే, ఉన్నా లేనట్టే ఉన్నారు. అంటే అంటే ఏముందండి? మన ఇద్దరం ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. అసలు పెళ్ళి చేసుకుంటారు? ఇది చూడండి, నీకు పెళ్ళైంది, నాకు పెళ్ళైంది. ఇక్కడ మన ఇద్దరం తప్ప వేరెవరు లేదు. దానికి ఎట్టగో అర్థం కాదులేండి. పెళ్ళయ్యాక భర్త భార్యని, భార్య భర్తని కావాలనుకుంటారు కదా. కరెక్ట్. నేనేమో మా బావని కావాలనుకుంటాను, మా బావేమో నన్ను అక్కర్లేదు అనుకుంటున్నాడు. నిజండి, ఈ సంగతి నీకే కాదు మా ఫ్రెండ్స్తో కూడా చెప్పాను, కానీ నమ్మటం లేదు. ఏమండి, నాకు ఒక చెడ్డ గుణం. మా వారి గురించి ఏదైనా సరే మా ఫ్రెండ్స్తో చెప్పాలి, లేకపోతే నా కడుపు పెద్దపోతుంది. మా ఆంటీ ఉంటుంది, మీ వారి ముచ్చట్లు ఎవ్వరికీ చెప్పకూడదని. ముచ్చట్లు ముచ్చరించుకోవడానికి కాకపోతే ఎందుకు చెప్పండి? అందులో శ్రీవారి ముచ్చట్లు. మా బావ బెడ్రూమ్కి వచ్చే వరకు బాగుంటాడు, లోపలికి వచ్చే కూడా బాగుంటాడు, బెడ్రూమ్కి వచ్చే కూడా బాగుంటాడు. బెడ్ మీద కూర్చోగానే వెళ్ళిపోతాడు. ఏంటంటే చెప్పడు, ఎందుకంటే మాట్లాడు. అసలు మీకు ఒక విషయం చెప్తే నమ్మరు. నాకు అసలు జరగలేదు. హలో, నేనండి రాత్రి మాట్లాడుతున్నాను. ఏ రాధా? ఒక విషయం మీతో అర్జెంటుగా మాట్లాడాలి. వెంటనే బయలుదేరుతారా? అలాగే. రాధా, రాధా, అర్జెంటుగా రమన్నా. కూర్చోండి. పర్వాలేదు, చెప్పు. ఆ రోజు చనిపోయి నన్ను బ్రతికించారు. నేను బ్రతకడానికి ఒకటి అడిగాను, గుర్తుందా? ఏంటి? నా మూలంగా ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం కానివ్వనని మాటిచ్చారు. అవును, ఇప్పుడు ఏం చేశాను? అదే ఆ మాట మీరు నిలబెట్టుకున్నారా? అది నిలబెట్టుకోవడానికేగా కాపలం చేస్తున్నాను. మాటతో కాపురం చేస్తున్నారు, మనసుతో కాదు. రాధా, నిజం చెప్పండి, ఆమె మీతో సుఖపడుతుందా? మీ నుంచి ఏ సుఖాన్ని పొందిందా? రాధా, ఎలా తెలుసుకున్నావని అడగద్దు, ఎందుకు తెలుసుకున్నావని అడగద్దు. మీ తప్పు కాదు, నా తప్పు కాదు, ఆమె తప్పు కాదు. దురదృష్టం చేసిన తప్పు. ఆమె ఈ శిక్ష అనుభవించకూడదు. నన్ను ఏం చేయమన్నావు రాధా? ఆమెను కాదనాలి కాదు, ఆమె మనసు కష్టపెట్టాలి కాదు. ఆమెతో ఎప్పుడు మాట్లాడదామనుకున్నా, ఆమెను ఎప్పుడు దగ్గరకు తీసుకుందామనుకున్నా, నువ్వే నువ్వే కనిపిస్తున్నావు. ఉండటం మూలంగానేగా కనిపిస్తున్నాను. నేనే లేకపోతే. రాధా, అంత మాట అనొద్దు. భగవంతుడు ఒక మనసు కోసమే ఒక మనసును పుట్టిస్తాడనుకున్నాను, కానీ ఒక మనసుని రెండు మంచి మనసుల మంచితనంతో చంపేస్తాడనుకోలేదు. రాధా, ఆమె జీవితానికి అన్యాయం జరగకుండా నా శాయశక్తుల ప్రయత్నిస్తాను. నా మాట నమ్ము. తూరుపు తెల్లవారగని తలుపులు తెరిచి తెరవగని, తూరుపు తెల్లవారగని తలుపులు తెరిచి తెరవగని, చెప్పాలమ్మా వారి ముచ్చట్లు తెలపాలమ్మా
అగచాట్లు శ్రీవారి ముచ్చట్లు శ్రీవారి ముచ్చట్లు శ్రీవారి ముచ్చట్లు శ్రీవారి ముచ్చట్లు ఫలం తూరుపు తలపరగను తలుపులు తెరిచి తెరవగను చెప్పాలమ్మా శ్రీవారి ముచ్చట్లు తెలపాలమ్మా నువ్వు పడ్డ అగచాట్లు పడ్డ అగచాట్లు శ్రీవారి ముచ్చట్లు శ్రీవారి ముచ్చట్లు శ్రీవారి ముచ్చట్లు శ్రీవారి ముచ్చట్లు దాదా
ఇలాగే ఉందిరా అమ్మ నానత్తే అర్థం తాత పోలిక. అవునరా మీ పోలి కూడా ఉంది మోము చూడంగా తాత ముక్కు చూడంగా అత్త కన్ను చూడంగా ఈ నాట దానికి కూడా వచ్చేస్తుంది చాలేరే మా గొప్పగా నువ్వే కన్నావు ఆయన సన్యాసంలో గలవబట్టి కానీ లేకపోతే నేను నేనే నీ పాటి కావడం చూడమ్మా నేను డాన్స్ చేస్తాను. తయ్యం తక్క తై తై దిది తై తయ్యం తక్క తై తై దిది తై. రాధగారు? ప్రియా రాధమా రాధమా ప్రియా వచ్చిందమ్మా. పాపను కూడా తీసుకొచ్చావే? అవును మీరు రాకపోతే నేనన్నా రావాలిగా. పాపకు అన్నప్రాసనం చేసి పేరు పెట్టాం. అలాగా? అలాగే ఏమిటి పేరేమిటని అడగరా? ఏమిటి? రాధ. అంతా మీ పుణ్యమేగా. ఏ ఆంటీ గుడ్ మార్నింగ్ చెప్పు. నిన్నే సే గుడ్ మార్నింగ్. బాబాయ్ కొంచెం కుర్చీ తెచ్చిపెట్టు. అలాగేమ్మా. ఇక్కడే కూర్చుందాం. తీసుకెళ్ళి లోపల పెట్టు. ఏమండి మీ ఆయన ఇంకా రానేలేదా? అసలు రారా? ఎందుకు రారండి? ఏమో అనుకోదండి. ఎదుటి వాళ్ళ ముచ్చట్లు తెలుసుకోవడం, నా ముచ్చట్లు చెప్పడం నాకు సరదా. ఏమండి కొంప తీసి ఆయన వేరే పెళ్లి చేసుకున్నాడేమో. ఓహో అదన్నమాట. తేనె చేసుకుని నేను వదిలేసాడన్నమాట. నేను అనుకున్నాను అసలు మోకాలు నాకు చూడండి వాళ్ళు. అబ్బా అయ్యో మాట్లాడుతున్నప్పుడే పోస్తుంది. ఇప్పుడు వస్తానండి. నిన్ను రాధా రాధా ఏమండి మీరా? మీరు ఇప్పుడు చూడండి. నేను ఒక సలహా అడుగుదాని వచ్చాను. ప్రియ నిన్ను బాగా అర్థం చేసుకుని నువ్వంటే ఎంతో ఇష్టపడతాడు. అందుకని మన ఇద్దరి విషయం ఆమెతో చెప్పి ఇప్పుడండి. ఏమండి పంపులో నీళ్ళు రావటం లేదండి. మీరు ఇక్కడికి వచ్చారేంటి? ఏం లేదు నీకోసం ఇంటికి ఫోన్ చేశాను. నువ్వేమో ఇక్కడికి వచ్చావన్నారు. రావే కదా తీసుకెళ్దామని వచ్చారు. ఏమండి చూసారా ఇదివరకు మా బావకు ఇప్పుడు బావకి ఎంత తేడా వచ్చిందో. అప్పుడు రమ్మన్నా వచ్చేవారు కాదండి, ఇప్పుడు వద్దన్నా వచ్చారు. అంతా మీ పుణ్యమేనండి. ఏమిటోనండి అందరికీ మీరు పుణ్యాలు చేస్తున్నారు, కానీ ఆ దేవుడు మాత్రం మీ పాపం చేశాడు. ఏమండి మీకు తెలుసో లేదో రాధగారిని ఒక అతను చేసుకుని వదిలేశాడండి. చెప్తేమిటండి అసలు మొగాడి సంగతి మొగాడికి చెప్పాలి. ముందు ఈవిని కట్టుకున్నాడండి, తర్వాత ఇంకో వాడిని కట్టుకున్నాడు. ఈవిని వదిలేశాడు. మొగాడైతే ధైర్యం ఉంటే ఈవిని కూడా తీసుకెళ్లి తన ఇంట్లో పెట్టుకోవాలి. ఏమంటారు? నిజమే, కానీ ఆ భార్య ఒప్పుకోవాలిగా. ఒప్పుకునేదేమిటండి బోడి? ఒప్పుకోకపోతే వదిలేయడమే. 4 రోజులు పోయాక తనే మళ్ళీ కాళ్ళబేరం కూర్చుంది. సరే మాట్లాడదాం. అతను ఎవరో చెప్పమని. వద్దండి, ఇది నా స్వవిషయం. నా స్వవిషయంలో ఎవరు తలదూర్చినా ఒప్పుకోను. ఏమండి ఏమిటి ఆలోచిస్తున్నారు? ఏం లేదు ప్రియా, నువ్వు ఇందాక రాధ ఇంట్లో అన్నావే, ఇద్దరిని కట్టుకున్న మగాడు ధైర్యం ఉంటే ఇద్దరిని ఒక ఇంట్లో పెట్టుకోవాలని. ఆ పరిస్థితి నీకే వచ్చిందనుకో. అమ్మో నేనా? చచ్చినా ఒప్పుకోను. ఏమైనా పంచుతాను కానీ భర్తని మరో ఆడదానికి పంచడం నెవర్. మరి ఏదో గొప్పగా సలహా ఇచ్చావుగా. సలహాయే కదండి. సలహా అనేది ఇతరులకు ఇవ్వడానికి, మనం చేయడానికి కాదు. ఇష్టం ఉంటే తీసుకుంటారు, లేకపోతే మానేస్తారు. నువ్వేం సలహా ఇచ్చినా ఆ అమ్మాయి తన భర్తని గురించి ఎలా సమర్థించుకుందో చూశావా? అంటే ఎంత గొప్పదై ఉండాలి. ఏమిటి ఆ అమ్మాయి గొప్పతనం గురించి ఇంత బాగా మీకెలా తెలుసు? ఇందాక నువ్వు అన్నదాన్ని బట్టి. కానీ అందరూ మనకి ఆడపిల్ల పుట్టింది అంటున్నారు. మగపిల్లాడైతే బాగుండేది. బాగుంది. రైట్ వచ్చేసానా? ప్రియా
ఈ ఊరికి ఎప్పుడు వచ్చావు? ఈ ఊర్లోనేగా ఉంటున్నాను. అలాగా? అవును. అందుక శుభలేఖ పంపిస్తే పెళ్లికి రాలేదు. అందుకే ఎందుకు రాని? అవును, నీకు ఎప్పుడు పెళ్ళయింది? పెళ్లి ఉంటే ఒక బిడ్డ కూడాను. అయితే నాకు పెళ్ళయి ఏడాది అయింది. నీకు కూడా పెళ్ళయిందనమాట. మరి పిలవలేదే? మాదంతా చాలా సైలెంట్ గా జరిగిపోయింది లేవే. అసలు మీ ఆయన ఏం చేస్తున్నారు? బ్యాంక్ లో ఉద్యోగం చేస్తున్నారు. అలాగా? ఏమైనా తీసుకుంటావా? నిన్ను చూసానుగా చాలు, తర్వాత తీసుకుంటానులే. అయితే మా ఇంటికి వెళ్తాం పదా. ఏమే, మీ ఆయన నీతో ఎలా ఉంటాడే? ఎలా ఉంటారంటే ఫస్ట్ క్లాస్ గా ఉంటారు. ఫస్ట్ క్లాస్ గా అంటే ఏడాది తిరుగు నుండి ఒక బిడ్డ పుట్టిందంటే ఎంత ఫస్ట్ క్లాస్ గా ఉంటారో చెప్పి. నీకు తెలుసా, మొట్టమొదట నా ఫస్ట్ మీటే జరగలేదు. ఎందుకని? ఏం లేదే, మా బావకి నేనంటే ఇష్టం లేదు. సరే ఏదో పెళ్లి కొట్టేసుకున్నారు. తీరా పెళ్లి రోజున ఆయన ఫ్రెండ్ చచ్చిపోయాడు. అంతే, రాంత అప్సెట్ అయిపోయారు. ఎప్పుడు బెడ్రూమ్లోకి వచ్చినా ఆ ఫ్రెండే గుర్తుకొస్తాడంట. మరైతే ఆ తర్వాత ఏం చేశారే? నాకు ఫ్రెండ్ ఉంది, ఆవిడ ఫస్ట్ మీట్ చేయించింది. ఆవిడ చేయించడం ఏంటే? ఆ చెప్తున్న మా బావ ఒప్పుకున్నాడు. నీకు తెలుసా, నాకు పూర్తిగా డాన్స్ వచ్చేసింది. డాన్సా? మా బాబు డాన్స్ అంటే ఇష్టమే, అందుకే నేర్చుకున్నాను. మొత్తానికి మీ ఆయనకి ఏమేం కావాలో అవన్నీ నేర్చుకుని అలా అడ్జస్ట్ అయిపోతున్నావు అన్నమాట. అలా ఉంటే నేనే వైఫ్. పొద్దునగా వెళ్ళాను, ఇప్పుడు దాకా ఏం చేస్తున్నాడు? అబ్బా, ఆ చీర చూస్తేనే చిక్కగా ఉంది. అన్నీ ఏ ఫ్యాషన్ ఏంటి? చీరలకి ఊడేంటి? చీర అంటే చీరే. సరేలే, దీన్ని తీసుకో. పాట రాద్దామని కూర్చున్నాను, ఇది ఏడుకు మొదలు పెట్టింది. లేకపోతే ఈ పాటికి 2 పాటలు రాసిందేదాన్ని. మాటి అది నా ఫ్రెండ్. నమస్కారం. మీరు పాటలు కూడా రాస్తారా? పాట అన్నది ఒక బంగారు మాట, అది పలికితే ఈ నోట రాను రతనాల మూట, నిమ్మకాయల తోట, ఇది కూడా ఒక మంచి మాట. మా ఆంటీకి సినిమా పాట రాయాలంటే పిచ్చి. ఏమిటి పిచ్చి? సినిమాకి పాట రాయడం పెద్ద విశేషమే. ఏముంది, వెన్న వచ్చింది, చీకటి పడింది, చెట్టు కింద పుట్ట, దాని కింద పుట్ట. నన్ను రాయమంటే 3 నిమిషాల్లో రాసి అవతల పారేస్తానే. నువ్వు వెళ్ళి రాసుకో. రాసుకో ఈ పూట ఆ పాట. ఇల్లులా ఉందే? ఎప్పుడూ వచ్చినట్టుంది. ఏంటిగా? అవును, ఆయనే మీ ఆయన? అవునే. ఏ అంటే మా అన్నయ్య మీ ఆయన? అన్నయ్య? ఏం లేదు, ఓసారి మా ఇంటికి రా, చెప్తాను. మా ఫ్రెండ్ ప్రియా వచ్చిందమ్మా. ప్రియా వాళ్ళ ఆయన అన్నయ్యనమ్మా. అలాగా? లోపలికి తీసుకురామ్మా. మా అమ్మగారు. నమస్కారండి. ఏంటి ఆయన ఫోటో ఇక్కడుంది? మా నాన్నగారు. మా నాన్నగారు? మీ నాన్నగారా? అంటే మా వారు మా అన్నయ్య. ఆవిడికి మీరు? ఏమన్నా, మాదంతా పెద్ద కదా. నన్ను ఇక్కడ పెళ్లి చేసుకున్నారు, ఆవిడ అక్కడ పెళ్లి చేసుకున్నారు. ఆయన పోయాక మా బ్రతికిలా అయిపోయింది. ఈ సంగతి మా ఆయన తెలుసా? ఆయనేగా తీసుకొచ్చి కొంపలు పారేసింది. ఆయన కనీసం మాట వరుసకైనా నాకు చెప్పలేదు. మగవాళ్ళేగా, చెయ్యాల్సిందంతా చేసి నంగనచ్చిలా ఇంటికి తిరిగి వస్తారు. మామగారు అలాంటి మనిషిని నేను అనుకోలేదు. మా ఆయన కూడా అలాంటి వాడిని నేను అనుకోలేదు. తీరా పెళ్ళి తెలిసింది 1-2 సెటప్లు ఉన్నాయని. నిజమా? నిజమా ఏమిటే? ఇందాక కారులో మీ ఆయన గురించి నువ్వు చెప్పినప్పుడే నాకు అనుమానం వచ్చింది. మొట్టమొదటి నేనంటే ఇష్టం లేదు, అదెవరితో చెబితేనే తప్ప ఒప్పుకోలేదన్నా. నువ్వంటే ఇష్టం లేని వాడు అదెవరితో చెబితే ఒప్పుకోవడం ఏంటి? చచ్చేటంత వరకు మీ మావయ్య దాచిపెట్టాడు. నిజంగా ముందుకు జాగ్రత్త పడమ్మా. ఆయన ఎక్కడ? బయట మాట్లాడుతున్నారమ్మా. ఎక్కడి నుంచి వస్తున్నారు? బయట నుంచమ్మా. స్టూపిడ్. బయట నుంచి కాకపోతే ఇంట్లో సార్.
బయట ఏ కొంపలు తిరిగి వస్తున్నారు? మాట్లాడే రాస్కెల్, చెప్పాలేదా? ప్రియా, అతను అడిగితే ఏం చెప్తాడు? నన్ను అడుగుతాడు. ఇంటి విషయాలు, సొంత విషయాలు ఎప్పుడు పని వాళ్ళని, డ్రైవర్ని అడిగి తెలుసుకోవాలని ప్రయత్నించదు. మన బ్రతుకుల గురించి వాళ్ళకే బాగా తెలుసు. ప్రియా, నీకు కావాల్సింది ఏంటి? నేను ఎక్కడికి వెళ్ళాను? నీ దగ్గర నాకు పని ఉన్న చోటకి వెళ్ళాను, నాతో పని ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. ఎవరు వాళ్ళు? చెప్పినా నీకు అర్థం కాదు. వాళ్ళు కాదు, చెప్పడానికి వీలు లేని వాళ్ళు. ఎవరైనా నీకు అనవసరమైన వాళ్ళు. నాకు అనవసరమైన వాళ్ళు, నీకు అవసరమైన వాళ్ళు. ప్రియా, నన్ను అనవసరంగా రెచ్చగొట్టం. నాకుంటే సమస్యలు నాకున్నాయి, నాకుంటే బాధలు నాకున్నాయి. బాధలు కాదు, సుఖాలు, సరదాలు. నీ దృష్టిలో నేను పిచ్చిదానే కావచ్చు బావా. నాకు బుర్ర ఉంది. నువ్వెక్కడెక్కడ తిరుగుతున్నావో, ఏమేమి చేస్తున్నావో, నీ రహస్యాలు ఏమిటో నాకు తెలియదు అనుకో. ఏమిటా రహస్యాలు? నీకు ఇంకో అమ్మ ఉందా లేదా? ఆమెకు ఒక కూతురు ఉందా లేదా? వాళ్ళని శివాలయం వీధిలో అద్దీంట్లో ఉంచావా లేదా? ప్రియా, నో ప్రియా, ఐ వాంట్ నిజం. ఇవన్నీ నీకు అనవసరం. నీకు మరో అమ్మ ఉండడం నాకు అనవసరం. దానికి ఒక కూతురు ఉండడం నాకు అనవసరం. నీ దేని చుట్టూ తిరిగినా నాకు అనవసరం. ప్రియా, కొట్టు. ముందు ప్రేమ, తర్వాత పెళ్లి, దాని తర్వాత ఇదేగా. నువ్వు కానీ గోపి, ప్రియ చెప్పేది నిజమేనా? కాదమ్మా, అదంతా అబద్ధం. బావా, నా గొంతు కొట్టిన అబద్ధం రాదు. ఇది నువ్వు అబద్ధం రుజువు చేస్తే నేను చచ్చేందుకు రుజువు చూపించను. చెప్పు గోపి, వాళ్ళెవరు? లేదమ్మా. బావా, నన్ను అబద్ధం కొంచేద్దాం. రండి, వాళ్ళెవరో ఏమిటి నేను చెప్తాను. ఇది చాలా అర్జెంట్. కమండి. హలో, ఏదాదా? ఏం లేదండి, పాప ఒంట్లో బాలేదు, ఒళ్ళంతా చలబడిపోయింది. మీరు కొంచెం అర్జెంట్గా వస్తారా? అలాగే వస్తున్నాను. డ్రైవర్, కారు ఆపు. రాత్రంతా బాగా నిద్రపోయిందండి. పొద్దున్న వచ్చేసరికి ఒళ్ళు చలబడిపోయింది, చేతులు వంకలు తిరిగిపోతున్నాయి. దాంతో భయం వేసి ఆయన ఫోన్ చేశాను. ఏం పర్లేదు, పాపను తీసుకెళ్ళొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. రాధా, పాపను తీసుకుని ఇంటికి వెళ్ళు. నేను ఆఫీస్లో పని చేసుకుని మళ్ళీ రాత్రికి వస్తాను. అలాగే. ఏమిటే అలా ఉన్నావు? నిన్నే ఏమిటి అలా ఉన్నావు? ఎలా ఉన్నాను? బానే ఉన్నాను. హలో, మనసు బాగోలేదు. మా ఆయన ఎవరితో తిరుగుతున్నారు. అదే నా డాన్స్ టీచరు. అదే నా బుద్ధి తక్కువ. చేస్తాను. సరే పెట్టే. నేను అప్పుడే చెప్తే నా మాట విన్నావా? ప్రైవేట్ మాస్టర్ని, సంగీతం మాస్టర్ని, వంట మనిషిని, పని మనిషిని వాళ్ళు వయసులో ఉన్నప్పుడు వయసులో ఉన్న భర్త ఇంట్లో ఉండగా పెట్టుకోకూడదే అన్నా. వయసన్నది పొంగు వంటిది, ఆ పొంగన్నది మాట్లాడుకున్న నోరు ముసుకులోకి వెళ్ళంటుంటే నా మాట అలాగే ఉంటుందిలే. ఎప్పుడు బాగుండకుండా పోతానని చూస్తున్నావా? అదేంటి ఆడదాన్ని అనిపించావు. మా ఆంటీ చెప్పింది, ఆడదాని కొంపకు నిప్పెట్టేది ఆడదేనని. నువ్వు నిప్పు కూడా లేకుండా అంటించేశావు. తిని తినలేదని ఒట్టేసేదాన్ని,
చేసి చేయలేదని చెప్పేదని, తెలిసి తెలియనట్టు నటించేదని ముఖం చూడాలంటే నాకు ఆశయం. నాకేం తెలియదు. నీకేం తెలీదు? మా బావకి నీకు సంబంధం లేదు. మాట్లాడలే. ఏదే ప్రియా, నేనే నీ సరుకునా తోడుకోండి. నోరు బయట మా బావని సంతోష పెట్టాలని నేను ఇదే డాన్స్ తెచ్చుకుంటే నువ్వు ఆయన డాన్స్ చేస్తావా? నాటి ఆడదాను కదా, నా అచ్చట్లు ముచ్చట్లు నీదే చెప్పుకుంటే వాడు నాకులాగా తీసి ఆయన గుట్లో వేసుకుంటావా? అందుకే అన్నారే, నోట్లోంచి మాత్రాన్ని ఆడదాని మైక్ పెట్టుకుని విడిచిపెట్టిన పొలిటీషియన్ నమ్మకూడదని. అయినా నా బావ పోగాడు, తప్పు చేస్తాడు. నువ్వు ఆడదాను, నీకు తెలీదు. ఎందుకు ఒక బిడ్డను కూడా కన్నావు? అసలు ఆ బిడ్డ ఎవరికి పుట్టిందో, ఆ బిడ్డ తండ్రి ఎవరో అసలు తెలిసి నీ మొగుడిని వదిలేశాడో? నేను చెప్తున్నాను, అది చెప్పిందని నువ్వు కథలు కానీ నీకు దాని సంబంధం ఉన్నది. ఏమన్నా ఏమనుకున్నా సరే ఆ ఒంటి మీద కానీ చేశారు. నేను చచ్చినట్టు అది ఇంటి మొదటి మొదటి కోడల అంటే తాళి కట్టని నా భార్య ప్రియ. నువ్వు అనుకున్నట్లు ఆడదే ఆడదాని కాపురాన్ని పాడు చేస్తుంది. కానీ ఒక్కో ఆడది తన కాపురాన్ని పాడు చేసుకుని మరో ఆడదాని కాపురాన్ని నిలబెడుతుంది. నిన్ను పెళ్లి చేసుకోమని అమ్మా నాన్న నిన్ను బలవంతం చేశారు. అప్పుడు నేను చేసుకోకపోవడానికి కారణం ఈ రాధ. చేసుకుని నేను మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి కారణం ఈ రాధ. ఆమెకు పెళ్ళైపోయిందన్న అబద్ధం నేను నమ్మడం. రాధయ్య గనక నన్ను ఎందుకులా మోసం చేశారని అడుగున్నా. నీ మూలంగా తల్లినయ్యాను, మీ బిడ్డకు తండ్రి ఎవరని చెప్పమంటారని ప్రశ్నించిన, నా భవిష్యత్తు మాట ఏమిటని నిలదీసిన, నీతో కాపురం చేయడానికి వీల్లేదని ఒక్క మాట అని ఉన్నా ఆ రోజే నీకు నాకు తెగదెంపులే. నువ్వు అసహించుకున్న ఆరాధ, నువ్వు చస్తే ఏమిటి అన్న ఆరాధ నీ బ్రతుకు నిలబెట్టింది, నీకు కొత్త జీవితాన్ని ప్రసాదించింది. ఆమె కూడా నీలాంటి ఆడదే ఉంటే, నీలాగా ప్రవర్తించి ఉంటే ఇప్పుడు నువ్వున్న స్థానంలో ఆమె ఉండేది. ప్రతిసారి నీ నుంచి దూరం అయ్యే అవకాశం వస్తుంది, పోకుండా ఇలా కట్టేస్తుంది. సాధ బంధాలైతే తెంచుకుని పోవచ్చు, కానీ అనుబంధాలు తెంచుకోవాలన్నా తప్పించుకోవాలన్నా సాధ్యం కాదు. నిజమేనండి. ప్రియ గురించి నీకు బాగా తెలుసు. ఆమె మాటలు నువ్వు పట్టించుకో. నేను పట్టించుకోవడం కాదండి, ఆమె ఎంతగా ఆలోచిస్తుందో, ఏమైపోతుందోనని భయంగా ఉంది. అది నేను చూసుకుంటాను. నువ్వు మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లేదు. వెళితే పాప మీద ఒట్టు. జరిగింది ఎందుకు జరిగిందని కానీ, ఎలా జరిగిందని కానీ, ఎందులో తప్పేదని కానీ ఆలోచించొద్దు. జరిగే ప్రతిదానిలోనూ కొన్ని తప్పులు ఉంటాయి, ఒప్పులు ఉంటాయి. నేను రాధకి న్యాయం చేయలేకపోయాను, నీకు న్యాయం చేయలేకపోయాను. ఆమెకు అన్యాయం జరగకూడదని తాపత్రయం తప్ప నీకు అన్యాయం చేయాలనే ఉద్దేశం నాకెప్పుడూ లేదు. తుఫాను ఎప్పుడు వచ్చినా భయంకరంగానే ఉంటుంది. దానిని తట్టుకోవడం కూడా చాలా కష్టం.
ఆ గాలిని తట్టుకుని ఒక్క క్షణం నిలబడగలిగితే ఆ తరువాత ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? నేనే తీసుకొచ్చాను బాబు. అమ్మా, అవును బాబు, 30 సంవత్సరాల నా సంసార జీవితంలో నాకు తెలియకుండా ఆయన చేసిన పని ఒక్కటే. ఆయన మనిషి కాబట్టి నాకు తెలియకూడదనుకున్నారు. నేను మనిషిని అయితే ఆయన్ని గౌరవించాలి, అందుకే తీసుకొచ్చాను. అమ్మా, ఆడవాళ్ళలో దేవతలు ఉంటారని నాకు తెలుసు, కానీ నువ్వు దేవతల్లో దేవతవి. డాక్టర్ గారు, మీరు నాకు సాయం చేయాలి. ఏమిటమాది? మా వారికి ఫోన్ చేసి నా క్యాన్సర్ అని చెప్పాలి. క్యాన్సరా? డాక్టర్ గారు, నేను ఈ పని చేయలేనమ్మా. డాక్టర్ గారు, నేను అడుగుతున్నది ఊరికే కాదు, ఒక జీవితాన్ని నిలబెట్టడానికి. అంటే? ఏం లేదు, మా ఆయనకి ముందే పెళ్ళయింది. నా కోసం ఆవిడ త్యాగం చేసింది. ఇది తెలిసాక ఎలాగైనా వాళ్ళిద్దరిని ఒక చేయాలిగా. కాదమ్మా, నా వల్ల కాదు. డాక్టర్ గారు, చిన్నప్పటి నుంచి నాకు తెలిసింది మీరు ఒక్కరే. డాక్టర్ గారు రోగుల్ని కాపాడమే కాదు, కొందరి జీవితాన్ని కూడా కాపాడడం మీ ధర్మం. నా వల్ల కాదమ్మా. డాక్టర్ గారు, నిజంగా ఇది మీ వల్ల కాకపోతే నువ్వు ఇద్దరు మాటల్లో నేను ఆత్మహత్య చేసుకుంటాను. నేను చచ్చిపోయి ఆ అమ్మాయి జీవితానికి దారి చూపించమంటారా? లేకపోతే మీరు అబద్ధం చెప్పి నన్ను బతికించి ఆ అమ్మాయి జీవితాన్ని నిలబెడతారా? చెప్పండి. బాబు, బాబు, ఏం ధర్మయ్య? అమ్మాయికి పర్వాలేదన్నారు బాబు. ఇవాళ రేపు ఇంటికి తీసుకెళ్ళొచ్చన్నారు. హలో మిస్టర్ గోపి, నేను డాక్టర్ రాజశేఖర్ అని మాట్లాడుతున్నాను. ఏం డాక్టర్? నేను ఇప్పుడే మీ ఆవిడ నోట్లోంచి రక్తం పడిందని వచ్చింది. రక్తం పడిందా? అవును. ఏమి డాక్టర్? అవి క్యాన్సర్. ఎంతలా ఉన్నావు? ఏదో ఉంది, లేకపోతే ఇలా ఉంటావా? నీ గురించి నాకు తెలీదా? ఏం లేదు, ఏం లేదు. డాక్టర్ ఏమన్నారు? దేని గురించి? దేని గురించా? మరేమైనా పిచ్చిగా అనుకున్నావు? నోట్లోంచి రక్తం పడింది. హాస్పిటల్కి వెళ్ళాను, డాక్టర్ చూశాడు. డాక్టర్ వేసి ఏదో గుసగుసలు ఆడుకున్నారు. ఏమని అడిగాను, చెప్పలేదు. నీ ఫోన్ చేసి చెప్తానన్నారు. చెప్పారా లేదా? లేదు. అసలు నేను అయితే చెప్పారనమాట. చెప్పు, ఏమన్నారు? అదే, ఏం లేదు. వేడి చేసి నోట్లోంచి రక్తం పడిందన్నారు. అంటే తగ్గిపోతుంది అన్నారుగా? 2-3 నెలల్లో తప్పకుండా తగ్గిపోతుందన్నారు. 2-3 నెలల్లో తగ్గిపోతుందన్నారా? 2-3 నెలల్లో నేనే పోతానన్నారు. బా, బిడ్డ గురించి తల్లి తెలియపోయినా భర్త గురించి మాత్రం భార్యకు బాగా తెలుసు. నువ్వు దాయగలనా? నీ మొహం దాయనివ్వదు. లేదు ప్రియ, డాక్టర్ అలా చెప్పలేదు. అయితే వా డాక్టర్ కాదు, పెద్ద యాక్టర్ ఉండాలి. బా, క్యాన్సర్తో ఉన్న పేషెంట్
రక్తం కక్కున్న తర్వాత బ్రతికుండడం అంటే ఈ ప్రపంచంలో ఇంతవరకు ఎక్కడా జరగలేదు. వెళ్ళి ఆ డాక్టర్ నేను చదువుకోమని చెప్పు. ప్రియా, క్యాన్సర్ నీకెలా తెలుసు? ఎలా తెలిసాను బావా? ఈ క్యాన్సర్ నాకు పెళ్లి కాకుండా ఉంది. చూకే బావా, నిజం. అసలు నేను పెళ్లికి పెళ్లి పడ్డాననుకున్నావు. నేను పుట్టగానే మన ఇద్దరం మొగుడు పెళ్ళం అన్నారా లేదా? నేను చచ్చిపోయేలోగా మన ఇద్దరం మొగుడు పెళ్ళం కావాలనుకున్నాం. అయ్యో బా, నేను అడిగితే ఆడదానికి కావాల్సింది ఏంటి? మొదట ప్రేమించడానికి ఒక మనిషి, తర్వాత ఆ మనిషితో పెళ్లి, తర్వాత ఒక బిడ్డ, ఆ తర్వాత అతనికన్నా ముందు అతని చేతుల మీదగానే వెళ్ళిపోవాలి. చెప్పేదేంటండి? తెలిసేటప్పుడు ఎలాగో తెలుస్తుందిగా. ఇదిగో ఈ విషయం ఇంకెప్పుడు ఈ ఇంట్లో ఎవరు ఎత్తడానికి వీలేదు. ఎత్తారో నా మీద కాదమ్మా, ప్రియకి క్యాన్సర్ అటమ్మా. క్యాన్సరా? అవును, 2-3 నెలల్లో చచ్చిపోతుందని డాక్టర్ చెప్పాడమ్మా. అమ్మా, రాధమ్మ గారు వచ్చారు. పైకి రమ్మను. చూడు, అయ్యగారిని కూడా పైకి రమ్మను. అలాగేనమ్మా. పిలిచావా? మీ ఇద్దరితో మాట్లాడాలని పిలిపించాను బావా. ఏమిటి? భవిష్యత్. ప్రియా, నువ్వు అనవసరంగా మనసు పాడు చేసుకుంటున్నావు. నీకేం లేదు, నీకేం కాలేదు. క్యాన్సర్ వచ్చి ముదిరి బ్రతికిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నువ్వు ఉంటావు ప్రియా. జీవితం స్పెషాలిటీ బావా. పోయేవాళ్ళు వైరాగ్యంగా మాట్లాడటం, ఉన్నవాళ్ళు పోయేవాళ్ళని పోరం ధైర్యం చెప్పడం మామూలే. నేను పోతానని మీ అందరికి తెలుసు. ఆ సంగతి నాకు తెలుసని కూడా మీకు తెలుసు. కానీ ఆ మాట నన్ను అన్నవారు. బావా, నేను నన్ను పిలిపించింది ఒకే మాట్లాడడానికి. నేను తృప్తిగా పోవాలా, దిగులతో బాధపడుతూ పోవాలా? తృప్తిగానే పోవాలి కదా. తృప్తిగా పోవాలంటే ఇప్పటి నా స్థానం రాధకివ్వాలి. ప్రియా, నాది కాని స్థానంలో ఈనాడు నేనున్నాను. భార్యగా, తల్లిగా తృప్తి పడ్డాను. ప్రియా, పొరపాటు పడుతున్నావు. ఆ స్థానం నాది ఎప్పుడూ కాదు. వేసవిలో కూడా వర్షాలు కురుస్తూ ఉంటాయి, నేను తడవకుండానే పోతూ ఉంటాయి. నా స్థానం అంతే. ఈ స్థానం నీది. దేవుడు నీకిచ్చింది. లేదు రాధా, దేవుడు ఎవరికి అన్యాయం చేయడు. బావ దేవుడు కాబట్టి ఎవరికి అన్యాయం చేయకూడదు. కాబట్టి నా ఆశ నెరవేర్చడానికి, ఈ నిరాశ పోగొట్టడానికి ఈ క్యాన్సర్ ఇచ్చాడు. ప్రియా, అసలు దేవుడనే వాడలేదు.
ఉంటే ఆ రోజే నాకు రాధను దక్కించేవాడు, లేదా నిన్ను ఉండేటి చేసేవాడు. అంటే నేను పోవడం ఖాళీగా? ప్రియా, నిజం దాచాలన్నా దాగదు బావా. లేదు ప్రియా, లేదు. నువ్వు ఉంటావు. ఓకే, ఉంటే ఇద్దరం కలిసి ఉంటాం. ఒకవేళ పోతే ప్రియా, పోతే నా స్థానంలో రాధ ఉండాలి. పోతేనే అంటున్నానుగా నేను బావా. ఒకవేళ నువ్వు ఒప్పుకున్న తృప్తితోనైనా పోకుండా ఉంటానేమో. నేను బావా అను, ప్లీజ్. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ. ఏం రాదా? థ్యాంక్ యూ. ఇప్పుడు నాకెంతో తృప్తిగా ఉంది. నేను పోతే మీ ఇద్దరు భార్య భర్తలు. బావా, నేను ఉండగానే మీ ఇద్దరిని భార్య భర్తలుగా చూడాలని ఉంది. అవును బావా, ఆ రోజు తన దగ్గర ఉండి మనం ఒకటి చేసింది. ఇప్పుడు నేను దగ్గర ఉండి మీ ఇద్దరిని ఒకటి చెప్పి, ఇందులో తప్పే ఉంది బావా. ప్రియా, ఏమిటి కోరిక? అర్థం లేకుండా. అర్థం లేకపోవడం ఏంటి బావా? నేరం చేసి శిక్ష పడితే ఆ నేరస్తుని కూడా చనిపోయే ముందు ఆఖరి కోరిక ఏమిటని అడుగుతారు. ఆ కోరిక తీరుస్తారు. నేను నేరస్తురాన్ని కూడా కాదు, ఒకే కోరిక కోరాను. అదే చివరి కోరిక. కాదంటారా? కాదంటావా? తెల్లవారగని తలుపులు తెరిచి తెరవగని, తూరుపు తెల్లవారగని తలుపులు తెరిచి తెరవగని, చెప్పాలమ్మా శ్రీవారి ముచ్చట్లు, తెలపాలమ్మా నువ్వు పడ్డావగ చాట్లు. శ్రీవారి ముచ్చట్లు, శ్రీవారి ముచ్చట్లు, శ్రీవారి ముచ్చట్లు, శ్రీవారి ముచ్చట్లు. తెల్లవారగని తలుపులు తెరిచి తెరవగని, చెప్పాలమ్మా శ్రీవారి ముచ్చట్లు, తెలపాలమ్మా నువ్వు పడ్డాగ చాట్లు.
తెలతెలవారగని తలుపులు తెరిచి తెరవగని చెప్పాలమ్మా శ్రీవారి ముచ్చట్లు తెలపాలమ్మా నువ్వు పడ్డాగసాట్లు శ్రీవారి ముచ్చట్లు శ్రీవారి ముచ్చట్లు శ్రీవారి ముచ్చట్లు శ్రీవారి ముచ్చట్లు ఏమిటండి కళ్ళు తిరుగుతున్నట్టుండే ఏంటి మాటలు? ఏమిటి నేను పోతే పోతే బిడ్డను మీ దగ్గర ఉంచుకుంటారుగా రాధ, ఏంటి మాటలు? నేను పోతే నువ్వు, నేను పోతే నాన్న, ఎందుకు ఎందుకు పరీక్షిస్తున్నారు? నేను పోయినా పర్వాలేదు ప్రియ ఉంటుంది. ప్రియ చెప్పిందా బట్ట ప్రియకే క్యాన్సర్ లేదు. తను బ్రతుకుండగా నేను సుఖపడలేనని, తను పోతే నా బ్రతుకు మీతో ముడిపడుతుందని డాక్టర్తో చెప్పి అబద్ధం ఆడించింది. నీకెవరు చెప్పారు? ఇద్దరు ఒకే చీరలు కట్టుకున్నాక బహుశా డాక్టర్ ప్రేమ చీరలో చూసుంటాడు. నేను అదే చీరలో వచ్చాను. నేనే ప్రేమ అనుకుని. అమ్మా ప్రియ, ఈ నిజం మీ ఆయనతో చెప్పేస్తా. ఏ నిజం? నీకు క్యాన్సర్ కాదని. అవునమ్మా, డాక్టర్ అనేవాడు ప్రాణాలు నిలబెట్టడానికి ప్రయత్నించాలి కానీ ప్రాణాలు తీయడానికి ప్రయత్నించకూడదమ్మా. నేను ఎంత ఆలోచించినా ఆత్మవంచన చేసుకుంటున్నానేమో అనిపిస్తుంది. నిష్కారణంగా ఒక నిండు జీవం పోవటం నాకు ఇష్టం లేదమ్మా. ఈ అబద్ధాన్ని నేను దాచలేను. నీకు క్యాన్సర్ ఉందని చెప్పలేను. త్యాగానికి కూడా హద్దు అదుపు ఉండాలమ్మా. ఒకరి జీవితం కాపాడటం కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకోకూడదమ్మా. పెద్దవాడిగా చెప్తున్నాను. ఆయన ఎక్కడున్నాడో చెప్పు, నేను వెళ్ళి చెప్పొస్తాను. ఆఫీస్లో ఉన్నారు. చెప్పాలనుకుంటే వెళ్ళండి, చెప్పండి. అమ్మా ప్రియా, ప్రియా, ఏం జరిగింది? అవునండి, నిద్ర మాత్రమే చాలా ఎక్కువగా మిగిల్చింది. చెప్తున్నామంటారా? మీరు వస్తారా? అది చాలా చిన్నది. ప్రియా, 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 ఆకాశానికి సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు. సృష్టికి చీకటి ఉంది, వెలుగు ఉంది. మనిషి సుఖాలున్నాయి, కష్టాలున్నాయి. అన్ని రెండు ఉన్నప్పుడు ఒక మనిషి మాత్రం ఇది రెండు పడకూడదు. చెప్పు బావా. ఉండాలి బావా, ఉండాలి. రెండు ఉండాలి. కానీ రెండు ఒకేసారి ఉండకూడదు బావా. ఒకదాని తర్వాత ఒకటి ఉండాలి. అందుకే ముందు అక్క, అక్క తర్వాత నేను, ఆ తర్వాత మళ్ళీ అక్క. నా ఇంటి మళ్ళీ ఇచ్చే చెల్లి బావా.
కోసం ఆమె ఒకరిని మించి ఒకరు త్యాగం చేశారు. మీరిద్దరూ త్యాగమూర్తులు. మీరు స్వార్థపరుడు. మీరు ఇటు రాలేరు, రాకూడదు, రానివారు. రాకుండా ఆ బిడ్డలు పెట్టి నాకు వదిలించి నా కాళ్ళు చేతులు కట్టేశారు. విధి అనేది చాలా విచిత్రమైంది. ప్రతి వాళ్ళు అనుకుంటారు విధి మనుషులతో ఆడుకుంటుంది అని. కానీ విధి అనేది ఆడుకోదు. ఎప్పుడు ఏది జరగాలో, ఎప్పుడు ఏది చెయ్యాలో ఆ సమయానికి అది చేస్తూ ఉంటుంది. అలా చేయడంలో ఒక్కోసారి ఉన్న సమస్యలు పరిష్కారం అవుతూ ఉంటాయి, ఒక్కోసారి లేని కొత్త సమస్యలు పుడుతూ ఉంటాయి. తను పోయి రాత జీవితాన్ని చక్కబెడితే సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంది ప్రియ. తను పోయి ప్రియ జీవితాన్ని సుఖపెడితే సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంది రాత. ఇద్దరూ ఆలోచించింది ఒకరైనా మిగులుతారని, ఒకరైనా సుఖపడతారని, ఆ ఒకరైనా ఆయన్ని సుఖపెడతారని. కానీ ఒకరికి తెలియకుండా ఒకరు ఇద్దరూ పోతారని పాపం ఇద్దరూ ఊహించలేదు. ఊహించి ఉంటే ఆ బిడ్డలు అనాథలు అయ్యేవాడు కాదు, ఆ భర్త ఏకాకి అయ్యేవాడు కాదు. ఆ ఇద్దరి త్యాగానికి బలిగా, ఆ సమస్యకు పరిష్కారంగా, దిక్కులేని ఆ ఇద్దరి బిడ్డలకు తల్లిగా, తండ్రిగా అతను మిగలక తప్పలేదు. ఈ భర్తకి, ఈ బిడ్డలకి జరిగిన ఈ అన్యాయం లోకంలో ఏ భర్తకి, ఏ బిడ్డలకి జరగకూడదని, ఈ స్థితి కడకు పగవాళ్ళకు కూడా ఏర్పడకూడదని, బంధానికి, అనుబంధానికి, త్యాగానికి మారుపేరుగా ఈ శ్రీవారి ముచ్చట్లు మిగలాలని